మీరు టీచర్గా వర్క్ చేసేవాళ్ళు దీనికి ముందు? అవునవును. ఓహ్! ఓకే. ఎందుకంటే 2005లో ఇక్కడికి ఇండియాకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాస్తాను, అన్ని పాస్ అయిపోయిన తర్వాత టీటీసీ చేశాను నేను. హ్మ్. టీటీసీ చేసిన పీరియడ్‌లో అప్పుడు మాకు డ్యాడీ సిట్యుయేషన్ బాగోకపోవడం వల్ల డ్యాడీ ఏంటంటే అక్కడ ఔట్ స్టాండింగ్స్ ఎక్కువైపోయినాయి. లోన్స్ ఎక్కువైపోయినాయి అనమాట. ఆ బిజినెస్‌ని దాన్ని సెట్ చేయడానికి లోన్స్ తీసుకున్నారు. ఆ లోన్స్ అక్కడి నుంచి గట్టిగా పడిపోయినాయి అనమాట. ఓకే. సో, డ్యాడీ 2 మంత్స్, 3 మంత్స్ మాకు డబ్బులు పంపేవారు కాదు. హుహు. హ్మ్. సో, ఇక్కడికి ఇండియాకొచ్చిన తర్వాత. సో, అక్కడ మా సిట్యుయేషన్ చాలా టైట్ అయిపోయింది. సో, చదువుకుంటూ నేను జాబ్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు ఓకే. నేను టీటీసీ అవుతుంది యాక్చువల్‌గా. ఇంకా అవుతుంది. అప్పటికి ఇంకా టీటీసీ అప్పటికి అవుతుంది. మీది ఇంటర్ అయిపోయి ఉంటదయితే. అవును. ఇంటర్ అంతే అయిపోయి గదా! టీటీసీ అవుతుంది అప్పటికి నాకు. సో, స్కూల్‌లో అడిగితే సరే ఇంక టీటీసీ అవుతుంది కాబట్టి నీకే మంచిది. నీకు యెస్. ట్రైనింగ్ కూడా అవుతున్నట్టుంటది హ్మ్. అని 1500 అనుకుంటా. 1500 ఓకే. యానంలో. హ్మ్. 1500కి జాయిన్ అవ్వాను. ఆ తర్వాత 1500 తక్కువ అని చెప్తే ఆయన నీకు తీసుకోవడమే గ్రేట్. హ్మ్. 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 ఎందుకంటే నీకు సర్టిఫికేట్స్ లేవు. హ్మ్. సో, అందుకే నెమ్మదిగా నీకు పెంచుతానన్నారు. ఓకే. ఆ తర్వాత 1 ½ మంత్‌లోనే ఆయన 3000కి పెంచేసారు. హ్మ్. హ్మ్. ఓకే. సో, టీచింగ్ సో, నుంచి ఆ డబ్బులు మేము అడ్జస్ట్ చేసేవాళ్ళం.